మార్కెట్ లో ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది, కానీ ఇక్కడ దీన్ని బ్రేక్ చేసి కిందికి మాత్రం వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు అంటే ఇక్కడ బయ్యర్స్ స్టాప్ లాసెస్ అనేటివి లేవు, ఎందుకంటే మినిమం రీట్రేస్మెంట్ అనేది చేసింది. కానీ ఇక్కడ నెక్స్ట్ డే చూడండి, మార్కెట్ అనేది ఇక్కడ సేమ్ రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ చేసిన తర్వాత ఇది ఖచ్చితంగా ఈ రెడ్ క్యాండిల్ ని మళ్ళీ బ్రేక్ చేసింది. ఎందుకు బ్రేక్ చేసిందంటే ఇక్కడ వరకు ఫిబ్ వేసారు అనుకోండి, ఇక్కడ మనకు 50% జోన్ అనేది వచ్చింది. ఇక్కడ వరకు వస్తే ఇక్కడ బై చేసిన వాళ్ళు మినిమం 50% లాస్ అనేది వాళ్ళకి కనిపిస్తూ ఉండొచ్చు. కాబట్టి ఇక్కడికి వెళ్ళి మార్కెట్ అనేది ఖచ్చితంగా వెళ్తుంది. ఈ రెడ్ క్యాండిల్ వచ్చిన తర్వాత చాలా మంది దీని కింద సెల్లర్స్ అనే వాళ్ళు వచ్చి ఉంటారు. కాబట్టి మనం ఇక్కడ బైయింగ్ ప్లాన్ అనేది చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ లెవెల్ అనేది బ్రేక్ డౌన్ అనేది చేసింది, కాబట్టి ఇక్కడ సెల్లర్స్ వచ్చి ఉంటారు. ఈ క్యాండిల్ కింద ఇక్కడ సెల్లర్స్ వచ్చి ఉంటారు. ఇక్కడికి వెళ్ళి మార్కెట్ అనేది ఖచ్చితంగా వెళ్ళాలి పైకి. అలాగే ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఒక ఇన్సైడ్ క్యాండిల్ బార్ అనేది ఫామ్ అయ్యి దాని కింద బేబీ క్యాండిల్ కింద బ్రేక్ చేసింది మార్కెట్ అనేది. ఆ ఇన్సైడ్ క్యాండిల్ బార్ లో బేబీ క్యాండిల్ ని బ్రేక్ చేసింది. చాలా మంది సెల్లర్స్ ఇక్కడ వచ్చి ఉంటారు. వీళ్ళ దీనికి మార్కెట్ అనేది ఖచ్చితంగా పైకి వెళ్ళింది. మనం ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేసాం. ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసి 140 to 150 పాయింట్స్ అనేది తీసుకొని బయటకు వెళ్ళిపోయాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మార్కెట్ అనేది బయ్యర్ సెల్లర్స్ ని ట్రాప్ చేసుకుంటూనే వెళ్తుంది. సో ఇలాంటి చార్ట్ ట్రేడింగ్ కాన్సెప్ట్స్ గురించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.